తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను అన్ని రకాలుగా మెరుగుపరచడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే విద్యా వ్యవస్థ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు ఈ చర్యలను బట్టి మనం. ఎందుకంటే గత బీఆర్ఎస్ సర్కార్లో విద్యా వ్యవస్థలో ఎటువంటి ఇబ్బందికర పరిణామాలు తలెత్తే స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎంత ఇబ్బందులు పడిన పరిస్థితి, ఒక రిజల్ట్స్ విషయంలో కానీ చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఈ విధంగా విద్యార్థులు ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులకు అన్ని రకాలుగా మెరుగైన విద్యా ప్రమాణాలు అందించాలనే ఉద్దేశంతో అంటే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా కూడా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అలాగే విద్యా వ్యవస్థకి సంబంధించి ఇప్పుడు ఏవైతే అంగన్వాడీ ఉన్నాయో వాటిని ప్రీ స్కూల్ గా మార్చడం కానీ ఇలా మెరుగైన చర్యలకు వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే కనిపించేది ఇట్లాంటి ప్రీ స్కూల్ ఇవన్నీ కూడా. అంటే పేదలకు కావచ్చు వీళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నట్టుగా ఉన్నారు. చూస్తే తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన బోధన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అంగన్వాడీలను ప్రీ స్కూళ్లుగా మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. 3వ తరగతి వరకు ప్రీ స్కూళ్లలో 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు విద్యావేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 11,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఇక ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు అందజేయడంతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా బడుల్లో మౌలిక వసతుల కల్పన చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, విద్యావేత్తలు ఇచ్చే మంచి సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు విద్యా వ్యవస్థ బలోపేతానికి పలు సూచనలు చేయడంతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీల్లో కార్యకర్తలకు బోధించే నైపుణ్యం ఉండడం లేదని, సరైన వసతులు లేవని రేవంత్ రెడ్డి చెప్పారు. వాటిని ప్రీ స్కూల్గా మార్చి వాలంటీర్లను తీసుకుని వారికి అవసరమైన శిక్షణ ఇచ్చే యోచన చేస్తున్నట్టు తెలిపారు. ఇక 4వ తరగతి నుంచి 12వ తరగతి దాకా సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులకు ప్రభుత్వమే ఉచిత రవాణా సదుపాయం కల్పించాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. పదేళ్లుగా యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకం జరగలేదని, వీసీలు లేరని ప్రొఫెసర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన సీఎం ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేశామని, త్వరలోనే వీసీల నియామకం పూర్తవుతుందని తెలిపారు. యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్లు ఇవ్వాలని, ప్రతి వర్సిటీలో వివిధ అంశాలపై లోతైన చర్చ జరగాలని, అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ జానయ్య ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇక విద్యా సూచికలో తెలంగాణ అట్టడుగున ఉందని, తామంతా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే చదువుకున్నామని, ప్రస్తుతం అక్కడ విద్యా ప్రమాణాలు పడిపోయాయని ప్రొఫెసర్లు హరగోపాల్, శాంత సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యా వ్యవస్థ బలోపేతానికి తాము ఇప్పటికే మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై విధాన పత్రం రూపొందిస్తే దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని ఆదేశించారు. మరోవైపు తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు, నిర్వహణకు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి అవకాశాలున్న రంగాలకు సంబంధించి 17 కోర్సులను ఈ యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు, ఏటా 20,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. ఇక శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి స్కిల్స్ యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్ వర్సిటీలను పరిశీలించి తెలంగాణలో యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల విభాగం నమూనా ముసాయిదాను తయారు చేసింది.
ఈ యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులు, వాటి వ్యవధి, నిర్వహణకు అవసరమయ్యే మౌలిక వసతులు, నిధులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కొత్త యూనివర్సిటీకి తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ అని పేరు పెట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీ నెలకొల్పుతారు. 3-4 ఏళ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, 3 నుంచి 4 నెలల వ్యవధి ఉండే సర్టిఫికేట్ కోర్సులను కూడా ఇందులో నిర్వహిస్తారు.